చికెన్ కంటే అద్భుతమైన ప్రోటీన్. ఏంటది? గుడ్డు. గాడిద గుడ్డు కాదు, కోడి గుడ్డు. గుడ్డులో హార్మోన్స్ ఉంటాయి, గుడ్డు తింటే కొలెస్ట్రాల్ వస్తుంది, దాన్ని తింటే క్యాన్సర్ వచ్చేస్తుంది అని కూడా చెప్తున్నారు ఈ మధ్య. నిజమేందో ఈ వీడియోలో చూద్దాం. నేను డాక్టర్ శ్రీధర్ రెడ్డి, హ్యాపీ డెంటల్ హాస్పిటల్, నెల్లూరు నుంచి. గుడ్డు గురించి మనం చెప్పాలంటే ముందు అసలు 10 రూపాయల గుడ్లో ప్రపంచంలో ఏ ఆహారంలో లేదని న్యూట్రియంట్స్ ఉంటాయని అందరికీ తెలుసు. కానీ గుడ్డు గురించి ఉండే అపోహలు ఏంటంటే, అపోహలు అంటావో నిజాలు అంటావో నేను చెప్తా వివరము. తర్వాత గుడ్డు గురించి ఏమంటే హార్మోన్స్ ఉంటాయి, ఆ కోళ్ళకి ఏదో స్టెరాయిడ్లు వేస్తారు, క్యాన్సర్ కూడా వస్తుందని చెప్పేస్తున్నారు గుడ్లు తింటే. వాటన్నిటి గురించి వివరాలు తెలుసుకోవాలంటే ముందు హార్మోన్స్ చూద్దాం. కోళ్ల ఫారాల్లో మామూలుగా మనకు ఒక కోడి, నాటు కోడి నెలకు పెడితే ఒక 10 గుడ్లు పెడుతుంది. కోళ్ల ఫారాల్లో కోళ్లు 25-30 గుడ్లు కూడా పెట్టేస్తాయి. ఎట్ట పెడతాయి అంటే, గత 50 సంవత్సరాలు 100 సంవత్సరాలుగా కోళ్ల ఫారాల్లో వచ్చిన డెవలప్మెంట్స్, చేంజెస్, వాళ్ళు ఏం చేశారంటే చాలా కోళ్ళని, కొన్ని వేల కొద్ది కోళ్ళని క్రాస్ బ్రీడింగ్, సెలెక్టివ్ గా క్రాస్ బ్రీడింగ్ చేసి, ఒక సెట్ కోళ్ళకి మంచి గుడ్ షెల్ బాగా స్ట్రాంగ్ ఉంటది, ఒక సెట్ కోళ్లు ఎక్కువ గుడ్లు పెడతాయి, ఒక సెట్ కోళ్లు జబ్బులు రాకుండా స్ట్రాంగ్ గా ఉంటాయి, ఒక సెట్ కోళ్లు బాగా ఫుడ్ బాగా తింటాయి. ఇట్ట 4-5 రకాల కోళ్ల గ్రూప్స్ ని ఒకదాన్నొకటి క్రాస్ బ్రీడింగ్ చేస్తారు, సెలెక్టివ్ గా సెట్ చేసుకొని. ఇలా చేయడం వల్ల ఫైనల్ గా ఇప్పుడు మనకు వస్తుండే కోళ్ల ఫారాల్లో కోళ్లు నెలకి 25-30 గుడ్లు పెట్టేస్తున్నాయి, హెల్దీగా ఉంటున్నాయి. అంతేకాదు న్యూట్రిషనిస్టుల ద్వారా మంచి ఫుడ్స్ పెట్టడం వల్ల ఈ కోళ్లు పెట్టే గుడ్లు కూడా క్వాంటిటీ ఎక్కువ అయిపోయినాయి, కోళ్లు కూడా హెల్దీగా ఉంటున్నాయి. ఒక్క కన్సర్న్ ఏంటంటే యాంటీబయాటిక్స్ ఇస్తారు కోళ్ళకి. ఎందుకంటే అన్ని కోళ్లు ఒక చోట ఉన్నప్పుడు ఏదో ఒక జబ్బులు వస్తుంటాయి, రోగాలు వస్తుంటాయి. ఆ రోగాలు వచ్చిన మనకు జబ్బులు వచ్చినా మనం యాంటీబయాటిక్లు వేసుకుంటాం కదా, అట్టా కోళ్ళకు కూడా యాంటీబయాటిక్లు వేస్తుంటారు. కానీ యాంటీబయాటిక్స్ వేసినప్పుడు కూడా ఒక రూల్ ఏంటంటే, ఇండియన్ గవర్నమెంట్ రూల్ ఏంటంటే, విత్డ్రావల్ పీరియడ్, యాంటీబయాటిక్స్ బాడీలో నుంచి బయట పోయిన తర్వాత వచ్చే గుడ్లనే యూజ్ చేయాలని రూల్స్ ఉన్నాయి. సో ఆ రూల్స్ ప్రకారం ఫాలో అవుతుంటాయి. ఒకవేళ మినిమల్ క్వాంటిటీ ఎప్పుడైనా యాంటీబయాటిక్స్ ఆ కోడి గుడ్డులో వచ్చినప్పుడు, లేదా అటువంటి కెమికల్స్ ఏమైనా గుడ్డులో ఎక్కడైనా టెస్టింగ్ లో జరిగినప్పుడు, దానివల్ల ప్రమాదము, ప్రాణాలు ముంచుకుపోయే ప్రమాదాలు ఏమీ లేవు. చాలా మినిమల్ ట్రేస్ క్వాంటిటీస్ అవి. వాటిని పెట్టుకొని భయపడాల్సిన అవసరం లేదు. వాటి వల్ల క్యాన్సర్లు వస్తాయని ఎక్కడా ప్రూఫ్ లేదు. ఈ మధ్య ఒక ఎగ్గోస్ అనే ఒక కంపెనీ వాళ్ళ గుడ్డులో టెస్ట్ చేస్తే దాంట్లో ఏదో ఒక ఎలిమెంట్ ఉందని చెప్పి దేశం అంతా హడావిడి చేసేసారు. అది హార్డ్లీ అని, దానివల్ల ఎటువంటి ప్రమాదం రాదని సైంటిస్టులు, డాక్టర్లు అందరూ లబలబ కొట్టుకొని చెప్పినా కూడా జనాలు ఏం క్యాన్సర్ వచ్చేస్తుంది గుడ్డు తింటే అని చెప్పి హడావిడి చేస్తున్నారు. సో గుడ్డు తింటే క్యాన్సర్ రాదు. గుడ్లకి హార్మోన్ లేరు, స్టెరాయిడ్స్ లేరు. గుడ్లకి మీరు చెప్పినట్టు ఒక్కొక్క కోడిని పట్టుకొని ఇంజక్షన్ వేసి స్టెరాయిడ్లు, హార్మోన్ వేయాలంటే ఒక్కొక్క గుడ్డు మీకు 1000 రూపాయలు ఖర్చు అవుద్ది. కానీ మొన్న ఇన్సిడెంట్ వల్ల మాత్రం ఒక్క మంచి జరిగింది ఏంటంటే, ఫసాయ్ వాళ్ళు, ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు దాదాపు 6-7 వేల శాంపుల్స్, రకరకాల దేశంలో నలుమూలల నుంచి కోడి గుడ్ల శాంపుల్స్ తీసి వాటన్నిటిని టెస్ట్ చేసి స్టాండర్డైజేషన్ చాలా స్ట్రిక్ట్ చేశారు. సో ఇంకా అస్సలు భయం లేకుండా హ్యాపీగా తినొచ్చు మనం. తర్వాత గుడ్డు తింటే కొలెస్ట్రాల్ వస్తుంది, హార్ట్ డిజీజ్ వస్తుంది, బీపీ పెరుగుతుంది, ఇట్లా రకరకాలుగా చెప్తారు. కొలెస్ట్రాల్ లో 2 రకాలు ఉంటాయి, మంచి కొలెస్ట్రాల్, చెడ్డ కొలెస్ట్రాల్. మనకు గుడ్డు నుంచి వచ్చేది మంచి కొలెస్ట్రాల్, చెడ్డ కొలెస్ట్రాల్ కాదు. మంచి కొలెస్ట్రాల్ అంటే మన బాడీలో బ్లడ్ లో క్లాట్స్ రాకుండా హెల్ప్ చేస్తుంది. అది చాలా చాలా మంచిది మన హార్ట్ హెల్త్ కూడా. తర్వాత సగం ఇళ్లలో చూసారంటే గుడ్డులో తెల్లగుడ్డు తినేసి పచ్చగుడ్డు తీసి పారేస్తారు. పచ్చగుడ్డులోనే ఉండే, గుడ్డులో ఉండే అన్ని న్యూట్రియంట్స్, ఇప్పుడు చెప్తా న్యూట్రియంట్స్ ఏమున్నాయి, కళ్ళు తిరగతాయి మీరు, అన్ని న్యూట్రియంట్స్ ఉన్నాయి గుడ్డులో. తెల్ల గుడ్డులో ఏముంటుంది తెలుసా? ప్రోటీన్. 3 గ్రాముల ప్రోటీన్ తప్ప ఏముండదు. 3 గ్రాముల ప్రోటీన్ అంటే ఒక గ్లాస్ మజ్జిగ తాగితే వస్తుంది మీకు. సో తెల్లగుడ్డు తినేసి పచ్చగుడ్డు ఎప్పుడు పారేబాకండి. రోజుకి 2 పచ్చగుడ్లు నార్మల్ హెల్దీ పర్సన్ 100% తినచ్చు, ఏ ప్రాబ్లం లేదు. మీ డాక్టర్ మీకేమైనా హెల్త్ ఇష్యూస్ వల్ల వద్దు అని చెప్తే తప్ప గుడ్డుని ఎప్పుడు కంప్లీట్ గా తినండి. సరే, ఇప్పుడు గుడ్డులో న్యూట్రియంట్స్ ఉంటాయి, ఏమేమో ఉంటాయి అన్న. ఏముంటాయి తెలుసా? విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఈ, విటమిన్ కే, B12, B2, B5, B6, B9, B7, కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, జింక్, సెలీనియం, పొటాషియం, సోడియం, మెగ్నీషియం, కోలిన్, ఒమేగా-3. ఇలా అసలు మీరు చెప్పుకుంటూ పోతే ఒక పుస్తకం రాయొచ్చు గుడ్లో ఉండే న్యూట్రియంట్స్ గురించి. అన్ని న్యూట్రియంట్స్ ఉంటాయి. సో ఇన్ని విటమిన్స్, మినరల్స్ చెప్పాను కదా, ఇవి ఏం చేస్తాయి మన బాడీకి? మన కళ్ళ, ఐస్ ఆరోగ్యాన్ని చాలా బాగా ఇంప్రూవ్ చేస్తాయి, కళ్ళ జబ్బులు రాకుండా హెల్ప్ చేస్తాయి. బోన్ హెల్త్, కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, ఇన్ని ఉన్నాయి కదా, విటమిన్ డి, ఇవి బోన్ హెల్తే కాదు, టీత్ కూడా చాలా స్ట్రాంగ్ చేస్తాయి. తర్వాత బ్రెయిన్ హెల్త్, దీంట్లో ఒమేగా-3 ఉంది, B6 ఉంది, B12 ఉంది. ఇవి మన బ్రెయిన్ హెల్త్ ని ఎక్సలెంట్ గా ఇంప్రూవ్ చేస్తాయి. మన బ్రెయిన్ సగం ఫామ్ అయ్యేదే ఒమేగా-3 వల్ల.
తర్వాత ఎనర్జీ, ఇంకా చెప్పలేపల్లే, కావాల్సినంత ఎనర్జీ గుడ్డు తింటే. హార్మోనల్ ప్రాబ్లమ్స్ ని చాలా వరకు కరెక్ట్ చేస్తుంది రెగ్యులర్ గా గుడ్డు తినే వాళ్ళకి. ఇంకో ముఖ్యమైన విషయం, మీకు చాలా ముఖ్యం, హెయిర్ ఫాల్. పర్ఫెక్ట్ గా హెయిర్ ఫాల్ ఆగిపోతుంది గుడ్డు కానీ ప్రాపర్ గా తిన్నారంట రోజు. తర్వాత స్కిన్ గ్లో, దీంట్లో ఉండే విటమిన్ B7 ఇట్లాంటి విటమిన్స్ కొన్నిటి వల్ల స్కిన్ కాంతివంతంగా తయారవుతుంది. అయిపోలే, ఇంకా ఉంది. హీమోగ్లోబిన్ మన బాడీలో ఉండే రక్తాన్ని ఇంప్రూవ్ చేస్తుంది. తర్వాత మజిల్ స్ట్రెంత్ చాలా బాగా ఇంప్రూవ్ చేస్తుంది. ఫైనల్ గా వూండ్ హీలింగ్, ఏదైనా గాయం తగిలింది, బాడీలో ఇన్ఫర్మేషన్ వచ్చింది, వీటన్నిటిని కంట్రోల్ చేసేదానికి అద్భుతంగా పనిచేస్తుంది గుడ్డు. సో గుడ్డు ప్రతిరోజు కంపల్సరీ తినాలి. గుడ్డు బాయ్ గుడ్డు గర్ల్ అవ్వాలంటే గుడ్డు తినాలి. గుడ్డులో అన్ని సూపర్ అని చెప్పే కదా. కొందరికి రేర్ గా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, అవి కూడా చెప్పేస్తా. నెగిటివ్ ఎఫెక్ట్స్, ఒకటి అలర్జీ. ఎప్పుడైనా రేర్ గా కొందరిలో అలర్జీ ఉండే అవకాశం ఉంటుంది. ఏ ఫుడ్ కైనా అలర్జీ ఉంటుంది, అట్టే గుడ్డు కూడా అలర్జీ ఉండొచ్చు. రెండు, అతిగా తినేయడం, రోజుకి 4-5 గుడ్లు తినడం, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం. దీనికి కారణం గుడ్డు కాదు, మీ లైఫ్ స్టైల్. కొలెస్ట్రాల్ ఒక్కొక్కసారి డాక్టర్స్ పర్టికులర్ గా హై బీపీ, స్పెషల్ హార్ట్ కండిషన్స్ లో డాక్టర్ వద్దని చెప్తారు. అటువంటిప్పుడు ఈ కొలెస్ట్రాల్ మంచిది కాదని. తినేది సగం మంది రా ఎగ్స్ తినేస్తుంటారు, అట్టే పగలు కొట్టుకుని నోట్లో పోసుకుంటారు, హాఫ్ బాయిల్ వేసుకుంటూ తింటారు. అస్సలు దాంట్లో ప్రాబ్లం ఏంటంటే సాల్మోనెల్లా ఇన్ఫెక్షన్స్ అని వచ్చే అవకాశం ఉంటుంది. అది వస్తే యూజువల్ గా వామిటింగ్స్, మోషన్స్, ఫీవర్స్ అయ్యే అవకాశం ఉంది. సో కుక్ చేయాలి బాగా గుడ్డుని ఎప్పుడు కానీ. బాయిల్డ్ ఎగ్ ఈజ్ ది బెస్ట్. బాయిల్డ్ ఎగ్ అన్నిట్లోకి మంచిది, ఎందుకంటే దాంట్లో ఆయిల్ గీల్ ఏమీరు, చాలా మంచిది బాయిల్డ్ ఎగ్. ఆమ్లెట్ ఇవన్నీ ఓకే. గుడ్డులో ఫైబర్ 0, గుడ్డులో ఫైబర్ ఉండదు. కాబట్టి మీరు ఖచ్చితంగా గుడ్డు తినేటప్పుడు వెజిటబుల్స్, బాయిల్డ్ వెజిటబుల్స్ లాంటివి ఖచ్చితంగా మీ ఫుడ్ లో, డైట్ లో యాడ్ చేసుకోవాలి. ఫైనల్ గా రిలీజియస్ రీజన్స్, మన కాస్ట్ వల్ల, రిలీజియన్ వల్ల ఇది తినకూడదు అనే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో వాళ్ళదే పర్సనల్ ఇష్యూస్. ఇంకొకటి ఏంటంటే యానిమల్ క్రూయల్టీ అంటారు, అంటే ఈ కోడ్ గుడ్లు వాటిని డెవలప్ చేసే విధానము, ఇవన్నీ కొద్దిగా కోళ్ళని హింసించడం లాంటిది జరుగుతుంది, అందుకని వద్దు అంటారు. సో ఈ రీజన్స్ వల్ల మీరు ఆపుకోవచ్చు, కానీ లేదంటే గుడ్డు బెస్ట్.